రూపొందించే ప్రయాణం ఒక బృహత్తర కార్యం. వివిధ ప్రాంతాల నుండి ఎన్నికైన ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ సభ దేశ అత్యున్నత చట్టాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న ముసాయిదా కమిటీ ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాల నుండి ఉత్తమ విధానాలను స్వీకరిస్తూనే వాటిని భారతదేశపు ప్రత్యేక వైవిధ్యం మరియు సంస్కృతికి అనుగుణంగా మలిచింది. దీని ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రూపొందించి ఇది పాలనా కోసం సమగ్ర చట్టం అందిస్తూ భారతదేశాన్ని సార్వభౌమ సౌమ్యవాద లౌకిక మరియు ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా స్థాపించింది. భారత రాజ్యాంగం కేవలం న్యాయపరమైన పత్రం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు ఒక వాహనం వంటిది అని చెప్పడం జరిగింది. ఇది పౌరులందరికీ సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్ర్యం మరియు వివక్ష నుండి రక్షణతో సహా ప్రాథమిక హక్కులను హామీ ఇస్తూ ఉంటుంది. అదే సమయంలో హక్కులతో పాటు దేశం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయని పౌరులకు గుర్తు చేస్తూ ప్రాథమిక విధులను ఇది వివరిస్తూ ఉంటుంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క ఆత్మగా నిలుస్తూ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ రాజ్యాంగం మన ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా పేర్కొంటూ ఉంటుంది. ఈ గొప్పతనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవంగా లేక సంవిధాన్ దివాస్గా జరుపుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్